చందమామ కథ. పిశాచాల వంటవాడు. ఒక ఊళ్ళో రాముడు అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఉన్న ఊళ్ళో ఉపాధి అవకాశాలు లేకపోవడం, మేనమామ కూతురి మీద మనసు మల్లడంతో ఒకరోజు రాముడు మేనమామ ఊరికి బయలుదేరాడు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్య పెద్ద అడవి ఉంది. రాముడు 4 రోజుల ప్రయాణం చేసి ఒక కీకారణ్యం మధ్యకు చేరుకున్నాడు. అరణ్యం మధ్యలో వాడికొక కోట కనిపించింది. కోట ముందు ఒక బావి ఉంది. ఒక ముసలమ్మ ఆ బావిలోంచి కష్టపడి నీరు తోడి కింద పారబోస్తోంది. ముసలమ్మ ప్రవర్తన రాముడికి అర్థం కాలేదు. వాడు ఆమెను సమీపించి, అవ్వా, ఇంత శ్రమపడి నీళ్లు తోడి ఆ నీళ్ళన్నీ ఎందుకు పారబోసేస్తున్నావు అని అడిగాడు. ముసలమ్మ ఏం సమాధానం చెప్పకుండా నీళ్లు తోడుతూనే ఉంది. రాముడు మళ్ళీ ఇలా అన్నాడు, అవ్వా, నీకు ఆయాసంగా ఉన్నట్టుంది, ఆ చేద ఇలా ఇవ్వు, నేను తోడుతాను అన్నాడు. ఇంకో 50 చేదలు తోడి పారబోస్తే గాని పిశాచాలు రావు నాయనా అంటూ ఆ ముసలమ్మ చేదను రాముడికిచ్చి తన గుడిసెలోకి వెళ్ళిపోయింది. రాముడికి అంతా అయోమయంగా ఉంది. అయినా వాడు బావిలోంచి నీళ్లు చేది పారబోయసాగాడు. అలా వాడు 50 చేదలు తోడి పారబోసేసరికి 2 జలపిశాచాలు బావిలోంచి పైకి వచ్చి తిన్నగా కోటలోకి వెళ్ళిపోయాయి. మరి కొంతసేపటికి అవి కోట నుంచి తిరిగి వచ్చి బావిలోకి వెళ్ళిపోయాయి. రాముడు గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్న అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా, నువ్వు నీళ్లు తోడి పారబోయటం ఏంటి? ఈ పిశాచాలు బయటికి రావడం ఏంటి? ఈ పిశాచాలు కోటలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి బావిలోకి వెళ్ళిపోవటం ఏంటి? ఇంతకీ పిశాచాలు కోటలోకి వెళ్ళి ఏం చేస్తాయి? ఆ కోటలో ఎవరున్నారు అని అడిగాడు. అవ్వ నిట్టూర్చి, నాయన, ఒకప్పుడు ఆ కోట నాదే. నేను మంత్రగత్తెను. ఎక్కడి నుంచో ఒక ఒంటి కొమ్ము రాక్షసుడు వచ్చి నా కోటను కాజేశాడు. నా మంత్రదండాన్ని కాజేసి తన చెవిలో దాచుకున్నాడు. ఆ దండంతో పాటే నా శక్తులన్నీ పోయాయి. ఆ దండాన్ని తిరిగి సంపాదించడానికి ప్రయత్నించిన నా కొడుకులిద్దరిని ఆ రాక్షసుడు విరుచుకు తినేశాడు. ఈ బావిలో 2 జలపిశాచాలున్నాయి. ఎవరైనా బావిలో నుంచి 100 చేదలు నీరు తోడేస్తే అవి బయటికి వస్తాయి. అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అన్నది. అవ్వా, నీ మంత్రదండాన్ని నేను తెచ్చిపెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు. వాడా రోజు అవ్వ గుడిసెలోనే ఉండి అవ్వ పెట్టిన భోజనం తిన్నాడు. మర్నాడు బావిలో నుంచి 100 చేదల నీళ్లు వాడే తోడి పారపోశాడు. పిశాచాలు బావిలో నుంచి వచ్చి కోటలకు పోయాయి. రాముడు కూడా వాటి వెనకాలే వెళ్ళాడు. లోపల వంటింట్లో రాక్షసుడు వేటాడి తెచ్చిన మృగాలు కుప్పపోసి ఉన్నాయి. పిశాచాలు గబగబా పొయ్యి రాజేసి మాంసం తరిగి వండడం ఆరంభించాయి. రాముడు వెనకపాటుగా వెళ్ళి 2 పిశాచాలను జుట్టుపట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతున్న గంగాళంలో వేసేశాడు. రాముడు వంట పూర్తి చేసి పర్వతంలో పడుకొని నిద్రపోతున్న రాక్షసుని లేపి వడ్డించాడు. పిశాచాలు కూడా చేరడం వల్ల కాబోలు రాక్షసుడికి భోజనం ఈరోజు మరీ బాగుంది. ఆహా, ఈ వంట ఈరోజు ఎంత బాగుంది, ఎవరు చేశారు ఈ వంట అన్నాడు రాక్షసుడు. రాముడు ధైర్యం చేసి రాక్షసుడు ఎదుటికొచ్చి, ఇవాళ పిశాచాలు రాలేదండి, వంట నేనే చేశాను అన్నాడు. రాక్షసుడు మొదటిసారి రాముడికేసి తల తిప్పి తేరిపార చూసి, నువ్వెవరు అని అడిగాడు. నేను పిశాచాల వంటవాణ్ణి అన్నాడు రాముడు. భేష్, నీ వంట బాగుందిరా అబ్బి, ఈ రోజు నుంచి రోజు నువ్వే వచ్చి వంట చేస్తుండు, పిశాచాలను రావద్దని చెప్పు అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు కడుపు నిండా తిని మళ్ళీ పడుకొని కోట దద్దరిల్లేట్టు గురకపెట్టి నిద్రపోసాగాడు. ఆ సమయం చూసి రాముడు రాక్షసుడి చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుపోయి గుడిసెలో ఉన్న అవ్వకి ఇచ్చాడు. మంత్రదండం చేతికి రాగానే అవ్వకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఆమె గబగబా కోట లోపలికి వెళ్ళి నిద్రపోతున్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తల మీద దాంతో 3 సార్లు కొట్టింది. వెంటనే ఒంటికొమ్ము రాక్షసుడు భగ్గున మండి బూడిదైపోయాడు. తర్వాత మంత్రగత్తె రాముడితో, నాయనా, నా కొడుకులు పోతే పోయారు, నువ్వే నా మనవడి అనుకుంటాను. ఈ కోటలో అంతులేని ధనం ఉన్నది, దాన్ని తీసుకుపోయి సుఖంగా బతుకు అన్నది. మంత్రగత్తె చూపిన ధనమంతా మూటగట్టుకొని రాముడు మేనమామింటికి వచ్చాడు. మేనమామ సంతోషించి వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసుకొని తన వద్దే ఉంచుకున్నాడు.